బ్రేకింగ్ న్యూస్. భద్రాచలంలో ఒక నర్సింగ్ స్టూడెంట్ కారుణ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మారుతి నర్సింగ్ కాలేజీలో హాస్టల్లో ఉంటోంది కారుణ్య. నిన్న తెల్లవారుజామున 4 గంటలకు కారుణ్య తీవ్ర గాయాలతో కనిపించింది. బాత్రూమ్ కాని వెళ్లి కొద్దిసేపట్లోనే కారుణ్య గాయపడింది అని చెప్తున్నారు. కారుణ్య బాత్రూంలో జారి పడింది అని కాలేజీ మేనేజ్మెంట్ చెప్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కారుణ్య రాత్రి మరణించింది. కారుణ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కారుణ్యది హత్య ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాలేజీ బిల్డింగ్ పైనుంచి కారుణ్య దూకిందని పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల చేతిలో కారుణ్య సూసైడ్ నోట్ ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. తెల్లవారుజామున సుమారు 3 గంటల 40 నిమిషాలకు హాస్టల్లో పై అంతస్తుకు వెళ్ళింది కారుణ్య పై అంతస్తుకు వెళుతున్న దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత గాయాలతో కారుణ్య కనిపించింది. కింద పడిపోయి కారుణ్య గాయాలతో కనిపించింది. కారుణ్య తలకు తీవ్రమైన గాయం తగలడం వల్లే ఆమె మరణించిందని వైద్యులు చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ అంటే ఆమె వెళ్ళిన తర్వాత పైకి వెళ్తున్న సీసీ ఫుటేజ్ ఉంది. పైకి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయం ఎక్కడ సీసీ ఫుటేజ్ లేకపోవడంతో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కింద నుంచి ఆమె పైకి ఎందుకు వెళ్ళింది? తలకు బలమైన దెబ్బ తగిలి రక్తస్రావం జరిగింది అని డాక్టర్లు చెప్తున్నారు. పోలీసులకు ఇంకా బాధిత కుటుంబం ఫిర్యాదు చేయలేనట్టుగా తెలుస్తుంది. కానీ బాధిత కుటుంబ సభ్యులు మాత్రం అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి ఉదయ్ మనకు అందుబాటులో ఉన్నారు. ఉదయ్తో మాట్లాడదాం. ఉదయ్, కారుణ్య మరణానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఏమన్నా క్లూస్ దొరికాయా? రోహిత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని మారుతి నర్సింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నటువంటి పగిడిపల్లి కారుణ్య నిన్న భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి 8:40 అయితే తుది శ్వాస విడిచింది. ఇప్పటికీ ఈ అంశాన్ని కూడా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి వర్గీయులు అయితే ధృవీకరించారు. నిజానికి నిన్న 4 గంటలకు తెల్లవారుజామున ఆమెని కళాశాల నుంచి విద్యార్థులతో పాటు కళాశాల సిబ్బంది ఒక ప్రత్యేకమైనటువంటి కళాశాలకు సంబంధించినటువంటి వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే మొత్తం చాలా మిస్టరీ అయితే ఈ మృతి వెనుక దాగుందనేది మాత్రం చాలా స్పష్టంగా తెలిసి వస్తుంది. ఎందుకంటే కళాశాల యాజమాన్యం చెప్తుంది, కళాశాలలో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బాత్రూమ్ లో ఆమె కాలు జారి పడిపోయింది. తద్వారా ఆమెకి తీవ్ర రక్తస్రావం జరిగిన తర్వాత వెనువెంటనే ఆమెని ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశామనేది మొదటి నుంచి కూడా కళాశాల యాజమాన్యం చెప్తున్నటువంటి వాదన. మరోవైపు విద్యార్థుల్లో ఒక అగంతకుడు హాస్టల్లో ప్రవేశించడం చూశామని చెప్పి కొంతమంది విద్యార్థులు ఆర్టీవీ నిఘా బృందం చెప్పినటువంటి సమాధానం. మరోవైపు అటు పోలీసులు మాత్రం అనేక అంశాల్లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి. నిన్న రాత్రి వరకు కూడా ఆమెను వెంటిలేటర్ పైన ఉంచి హైడ్రామా నడిపించారు అనేది మొదటి నుంచి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా నిన్నంతా కూడా ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆర్టీవీలో ఈ కథనం ప్రసారమైన తర్వాత ఒక్కసారిగా పోలీసు వర్గాలు కూడా హై అలర్ట్ అయ్యాయి. పూర్తి స్థాయిలో ఆసుపత్రికి వెళ్లి స్వయంగా భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకోజ్ విచారణను దర్యాప్తును వేగవంతం చేసే ప్రయత్నం చేశారు. కుటుంబీకులకు కూడా సరి చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా మీ వైపు నుంచి ఫిర్యాదు వస్తే సమగ్ర విచారణ జరుపుతాము, ఈ విషయంలో ఎవరిది తప్పు ఉన్నా ఖచ్చితంగా వాళ్ళని దోషులుగా తేలుస్తామని చెప్పి పోలీసులు కూడా హామీ ఇచ్చారు. కానీ ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువతి కాబట్టి ఆమెని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి అరకొర చికిత్స అందించారు. అదే ప్రైవేట్ ఆసుపత్రిలో ఎందుకు చేర్పించలేదంటూ కూడా దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్ద ఆందోళన చేసే కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే పోలీసులు కూడా వాళ్ళని వారించే ప్రయత్నం చేశారు, సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ నిన్న అర్ధరాత్రి వరకు ఐసీయూలో చికిత్స పొందినటువంటి కారుణ్య నిన్న అర్ధరాత్రి 8:40 మరణించినట్లు ఆసుపత్రి వైద్యులు కూడా ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు మొత్తం ఎపిసోడ్ లో ఏం జరిగింది? అసలు 3:41 ఆసుపత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్ళినటువంటి కారుణ్య బాత్రూమ్ కలిసి వెళ్ళిందంటూ సహచర విద్యార్థులు చెప్తున్నారు. అసలు బాత్రూమ్ కి వెళ్ళిందా లేదంటే ఇంకేం జరిగింది? ఆ 20 నిమిషాల సమయంలో ఏం జరిగింది మాత్రం చాలా మిస్టరీగా మారింది. పైకి వెళ్తున్నటువంటి ఫుటేజ్ మాత్రమే ఉంది. కిందికి పైకి ఎందుకు వెళ్ళినట్టు? వాళ్ళ ఫ్లోర్ నుంచి పైకి ఎందుకు వెళ్ళినట్టు? ఈ మిస్టరీ చాలా పెద్ద ఎత్తున మిస్టరీ దాగుంది. అసలు ఉదయం 3:40 వరకు కూడా అంతమంది విద్యార్థులు ఏం చేస్తున్నారు అనేది మొదటగా మనకి కూడా సాధారణంగా వస్తున్నటువంటి ప్రశ్న. అక్కడ విద్యార్థులు మాత్రం మేమంతా స్టడీ అవర్ లో ఉన్నాం, అప్పటి వరకు మాతోటే ఉన్నటువంటి సహచర విద్యార్థిని కారుణ్య బాత్రూమ్ కి చెప్పి పైకి వెళ్ళింది అని చెప్పేది సహచర విద్యార్థులు సీనియర్స్ చెప్తున్నటువంటి వాదన. నిజానికి ఆ టైం వరకు స్టడీ అవర్ కళాశాలలో కొనసాగిందా, బీఎస్సీ నర్సింగ్ కి ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయనే అంశంపై కూడా మనం ఆరా తీయడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఏమి ఎగ్జామ్స్ కూడా లేవు. కానీ ఆ సమయం
వరకు ఎందుకు స్టడీ అవర్ ఇచ్చారు? ఒకవేళ సహచర విద్యార్థులు చూడకుండా ఎందుకు సీనియర్స్ మాత్రమే ఆమె అక్కడ ఒక తీవ్ర గాయాలతో పడినటువంటి సందర్భంలో మొదటగా చూసింది కూడా ఆ కళాశాలకు సంబంధించినటువంటి సీనియర్స్. సో అక్కడ ఏమైనా రాగింగ్ జరిగిందా? రాగింగ్ భూతం ఏమైనా కళాశాలలో ఉందా? సో అంతమంది గ్రూప్ ఆఫ్ సీనియర్స్ మొట్టమొదటిసారిగా వాళ్ళు ఎందుకు చూశారు? ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు. మరోవైపు ఒక కళాశాలలోకి ఒక అగంతకుడు వచ్చారన్న ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇది కారుణ్య ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం మీద అంటే అవకాశం ఉంటుందా? అగంతకులు బయట నుంచి రావడానికి అవకాశం ఉంటుందా? ఒకవేళ అలా వచ్చినట్లయితే అవి సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వకుండా ఉంటుందా? నిజానికి మనకి స్థానికుల నుంచి సమాచారం అవుతుందని ప్రకారం రెగ్యులర్ గా ఆ కళాశాలలోకి హాస్టల్లోకి చాలా మంది అర్ధరాత్రి సమయంలో కొంతమంది యువకులు వస్తుంటారు వెళ్తుంటారు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. అక్కడ ఉన్నటువంటి సహచర విద్యార్థుల్లో కూడా నిన్న ఘటన జరిగిన సమయంలో ఆర్టీవీ రిపోర్టర్ అక్కడికి వెళ్ళినప్పుడు స్వయంగా చెప్పడం జరిగింది, ఒక యువకుడు రావడం చూసాం, వెళ్ళడం చూసామని చెప్పేసి. అయితే ఇదంతా కూడా కారుణ్య క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం కళాశాల యాజమాన్యం చేస్తుంది. అసలు బాత్రూమ్ లో జారి పడిందంటూ కూడా కళాశాల యాజమాన్యం ఒకవైపు చెప్తుంది, మరోవైపు విద్యార్థులు కొంతమంది ఒక యువకుడు వచ్చి వెళ్ళడం చూసామని చెప్పి కొంతమంది యువకులు చెప్తున్నారు. సో అసలు ఏం జరిగింది అనే అంశంపై అయితే పూర్తి స్థాయిలో అటు పోలీసులు కూడా ఆరాధిస్తున్నారు. మనకున్నటువంటి తాజా సమాచారం ప్రకారం కారుణ్య సూసైడ్ చేసుకున్నట్లుగా మనకైతే ఒక స్పష్టమైనటువంటి సమాచారం అయితే అందుతుంది. దాదాపు 7 పేజీల లేఖను ఆమె సూసైడ్ చేసుకునేందుకు తన కారణాలన్నింటినీ కూడా లేఖలో మెన్షన్ చేసినట్టు మనకు సమాచారం అవుతుంది. సుదీర్ఘమైనటువంటి సూసైడ్ నోట్ కూడా పోలీసులు అదుపులో స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం 7 పేజీల లేఖలో ఆమె ఏ అంశాన్ని పేర్కొంది, అసలు ఆ అంశాన్ని ఎందుకు కళాశాల యాజమాన్యం బయటకు వెల్లడించట్లేదు, నిజంగా ఏమన్నా ఫీజుల వేధింపు వలన లేదా ఇతరత్ర కారణాల వలన లేదంటే ఎవరైనా వేధింపుల కారణంగా అనే అంశంపై పూర్తి స్థాయిలో పోలీసులు మాత్రమే ఒకవేళ సూసైడ్ లెటర్ ఉన్నట్లయితే పోలీసులకు విచారణ చాలా సులభమయ్యే అవకాశం ఉంటుంది. సో మరి పోలీసులు ఎందుకు బయట పెట్టట్లేదు అనుకోవాలా? లేక పోలీసుల దగ్గర ఉందా, లేకపోతే యాజమాన్యం దగ్గర ఉందా? అసలు లేఖ రాసిందా? ఈ ఘటనంతా కథనమంతా ప్రసారం అయిన తర్వాత మీడియాలోకి కారుణ్య మృతికి సంబంధించి కావచ్చు, కారుణ్యకు సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినటువంటి విషయాలు ఎప్పుడైతే మీడియాలో ప్రసారమయ్యో ఒకసారిగా కళాశాల యాజమాన్యం కూడా అప్రమత్తమైంది. వెనువెంటనే సంబంధించినటువంటి ఆధారాలను కూడా కొంత తుడిచిపెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఎస్బీ అధికారులు కావచ్చు, పోలీసులకు ప్రధానంగా భద్రాచలం ఏఎస్ పర్తోష్ పంకజ్ స్వయంగా నేరుగా కళాశాలకే వెళ్లిపోయారు. అక్కడ స్టూడెంట్స్ తో విడివిడిగా సమావేశమయ్యారు. అసలు ఏం జరుగుతుంది కళాశాలలో, ఎప్పటి నుంచి ఏమైనా వేధింపులు ఉన్నాయా, ఏమైనా ఇతర సంఘటనలు ఏమైనా గతంలో చోటు చేసుకున్నాయా, ఎవరైనా అగంతకులు వెచ్చి వెళ్ళడం మీరు చూసారంటూ పలు కోణాల్లో ఏఎస్పీ పర్తోష్ పంకజ్ స్వయంగా ఆయన విచారణ అయితే నిర్వహించారు. విచారణలో కూడా కొన్ని కీలకమైనటువంటి విషయాలనైతే వెళ్ళాయని తాజాగా మనకైతే సమాచారం అందుతుంది. అందులో ప్రధానంగా సూసైడ్ నోట్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం సూసైడ్ నోట్ ను బహిర్గత పరచట్లేదు. ఇప్పటి వరకు కూడా కారుణ్య తల్లిదండ్రుల నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఏ ఒక్కరు కూడా ఫిర్యాదు చేయకపోవడం చాలా పెద్ద ఎత్తున అనుమానాస్పదంగా మారుతుంది. దీని వెనుక కూడా కళాశాల యాజమాన్యం ఒత్తిడి ఏమైనా ఉందా, ఎందుకు ఇప్పటి వరకు కారుణ్య కుటుంబీకులు మాత్రం ఎక్కడ ఫిర్యాదు ఇవ్వలేదనే అంశంపై కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. పోలీసులు కూడా అదే అంశాన్ని ధృవీకరిస్తున్నారు. ఒకవైపు ఖచ్చితంగా కారుణ్య వైపు తల్లిదండ్రుల నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఫిర్యాదు వస్తే ఖచ్చితంగా సమగ్ర దర్యాప్తు చేస్తాం, ఎవరైనా అగంతకులు ఈ దాడికి పాల్పడ్డారా లేదంటే ఆమె ఆత్మహత్య చేసుకుంటేందుకు గల కారణాలు ఏంటి, అసలు దీని వెనుక ఉన్నటువంటి తతంగం అంతా ఏం జరిగింది అనేది ఖచ్చితంగా 24 గంటల్లో బహిర్గతం చేస్తామని చెప్పి భద్రాచలం ఏఎస్పీ పర్తోష్ పంకజ్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కారుణ్య మృతి మాత్రం చాలా మిస్టరీగా మారింది. మారుతి నర్సింగ్ కళాశాల జరుగుతున్నటువంటి ఘటనలు కూడా కొంత అనుమానాస్పదంగానే తావిస్తున్నాయి. రోహిత్. రైట్ ఉదయ్, భద్రాచలంలో నర్సింగ్ స్టూడెంట్ కారుణ్య మరణం అనుమానాలను కలిగిస్తోంది. మారుతి నర్సింగ్ కాలేజీలో హాస్టల్లో ఉంటుంది కారుణ్య. నిన్న తెల్లవారుజామున 4 గంటలకు కారుణ్య తీవ్ర గాయాలతో కనిపించింది. వాష్రూమ్ కని వెళ్లి కొద్దిసేపటికే కారుణ్య గాయాలతో కింద పడి కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. కారుణ్య బాత్రూంలో జారిపడిందని కాలేజ్ మేనేజ్మెంట్ చెప్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కారుణ్య రాత్రి మరణించింది. కారుణ్య మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కారుణ్యది హత్య ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు కారుణ్య ఒక లెటర్ కూడా రాసింది అని తెలుస్తోంది. కానీ ఆ లెటర్ ఇంతవరకు పోలీసులు బయట పెట్టలేదు. ఆ లెటర్ గురించి ఎటువంటి సమాచారాన్ని అందించడం లేదు. పోలీసులు లోతైన కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. నిష్పక్షపాతంగా విచారణ కొనసాగిస్తామని పోలీసులు చెప్తున్నారు. అయితే కాలేజ్ బిల్డింగ్ పైనుంచి కారుణ్య దూకిందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల చేతిలో కారుణ్య సూసైడ్ నోట్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. తెల్లవారుజామున సుమారు